హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం చిన్న చిన్న కుండీల్లో మొక్కలు ఎలా పెంచుకోవచ్చో చూద్దాము. చిన్న చిన్న కుండీల్లో కూడా అందంగా పెంచుకోవచ్చండి మొక్కల్ని. చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి చిన్న కుండీల్లో కూడా మొక్కలు. చూడండి చిన్న కుండీల్లో మొక్కలు ఎలా ఉన్నాయో. చిన్న కుండీల్లో కూడా మనం అందంగా పెంచుకోవచ్చు మొక్కల్ని. ఈరోజు ఈ చిన్న కుండీల్లో మొక్కల్ని క్లీన్ చేసుకుందాము. క్లీన్ చేసుకుని వాటర్ ఇచ్చేద్దాము. గడ్డంతా పెరిగిపోయిందండి మొక్కల్లో. ఇవి టేబుల్ రోజెస్. ఇందులోనే 3 రంగులు ఉన్నాయండి. ఇందులో 2 రంగులు ఉన్నాయి. ఇవి బాగా డల్ అయ్యాయండి. కొంచెం క్లీన్ చేసుకుని వాటర్ ఇస్తే మళ్ళీ మామూలుగా వస్తాయి. ఈ మొక్క డిసెంబరాలు. ఇవి వింకాస్ అండి. 2 మొక్కలు వేసాను. ఇందులో కొలియాస్ ఉంది. ఇవన్నీ కలుపు మొక్కలండి. ఇవన్నీ తీసేసుకోవాలి మనం. ఇది మనీ ప్లాంట్ అండి. బిర్యానీ కుండలో వేసాను. చూడండి ఎంత గుబురుగా పెరిగిందో, ఎంత బాగా పెరుగుతుందో. ఈ మొక్క ఫిలోడెండ్రాన్. ఫిలోడెండ్రాన్ చూడండి ఎంత బాగా పెరిగిందో. కుండీ కూడా చాలా చిన్నది. ఎంత చిన్నదో చూడండి, ఎంత హెల్దీగా పెరుగుతుందో. ఈ మొక్క చెప్పాను కదండి, డిసెంబరాలు. ఇది సిల్వర్ కలర్ లావెండర్. చూడండి ఎంత బాగుందో. సమ్మర్ వస్తుంది కదండి, ఎండ తగిలేటప్పటికి డల్ అయిపోతున్నాయి. వీటికి ఎండ తగలకూడదండి, కానీ మా ఇంట్లో ఎండ వస్తూ ఉంటుంది ఎంత జాగ్రత్తగా పెట్టినా కానీ. ఇది చాలా బాగుంటుందండి, మంచి స్మెల్ వస్తుంది. సిల్వర్ కలర్ లావెండర్. ఈ మొక్క కొలియాస్. చూడండి ఎంత బాగా పెరుగుతుందో. ఈ మొక్క పర్పుల్ హార్ట్. చూసారా ఎంత చిన్న కుండీ అండి. మీకు కనపడుతుందా కుండీ? మొక్క చూడండి ఎంత పెద్దగా పెరిగిందో అసలు. ఎక్కడ దాకా ఉన్నాయో చూడండి కొమ్మలు. మనకి మొక్కల్ని పెంచుకోవాలని ఇంట్రెస్ట్ ఉండాలే కానీ ఎంత చిన్న కుండీలో కానీ, కుండీలే అవసరం లేదండి, చిన్న చిన్న డబ్బాల్లో కానీ పెంచుకోవచ్చండి మనం. అసలు ఈ మొక్క చూడండి ఎంత బ్యూటిఫుల్గా పెరిగిందో, ఎంత అందంగా ఉందో ఈ కుండీలో. పర్పుల్ హార్ట్ చాలా బ్యూటిఫుల్ ప్లాంట్ అండి. ఇప్పుడు క్లీన్ చేసుకుందాం మనం. మొక్కలకి కలుపు ఉండకూడదండి. కలుపు మొక్కలు ఉంటే మొక్కలు పెరగవు. కట్ చేసుకుందాము, రావడం లేదు. చూడండి ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో, టేబుల్ రోజెస్. ఈ మొక్కను కూడా క్లీన్ చేస్తున్నాను. నేను ఎక్కువ పైనే ఉంటున్నానండి, పైన మొక్కలతోటే సరిపోతుంది, అందుకని ఇవి క్లీన్ చేయలేదు. ఈరోజు చేస్తున్నాను. బాగా పాడవుతున్నాయండి.
అందుకని ఇంక ఈరోజు ఈ మొక్కల్ని క్లీన్ చేస్తున్నా. చూడండి ఎంత బాగున్నాయో. ఇంకా వాటర్ ఇస్తే బాగుంటాయి. మొక్క కొలియాస్ అండి. వేసవి కాలం కదండి, చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మొక్కల్ని. కలుపు మొక్కలన్నీ తీసేస్తాము. మాకు ట్రాఫిక్ ఎక్కువ అండి, దుమ్ము బాగుంటుంది. మొక్క కొలియాస్. మొక్క డిసెంబరాలు అండి, వైట్ కలర్ డిసెంబరాలు. చాలా బాగా వస్తుంది. చిన్న కుండీలు వేసినా కూడా ఫ్లవర్స్ బాగా వస్తున్నాయి. మీరు కూడా చిన్న చిన్న కుండీల్లో మీకు నచ్చిన మొక్కల్ని పెంచుకోండి, బాగా పెరుగుతాయండి. చిన్న కుండీల్లో కూడా, కుండీలు కూడా అవసరం లేదండి. మనకు పనికిరాని డబ్బాలు కానీ ప్లాస్టిక్వి ఉంటాయి కదండి, మనం తీసేసినవి మన ఇంట్లో చాలా ఉంటుంటాయి. వాటిల్లో కూడా పెంచుకోవచ్చు మనం మొక్కల్ని. మొక్క చూడండి ఫిలోడెండ్రాన్. అన్నీ నేను చిన్న కుండీలండి వేసింది, కానీ చూడటానికి చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఈ మొక్కను కూడా మనం క్లీన్ చేసుకుందాము. అప్పుడప్పుడు క్లీన్ చేస్తూ ఉండాలండి ఆకుల్ని. ఇండోర్ ప్లాంట్స్కి అంతేనండి ఇంకా పని. వీటికి లిక్విడ్స్, కంపోస్ట్లు ఏమి ఇచ్చే పని ఉండదు. ఇలా ఆకుల్ని డస్ట్ లేకుండా క్లీన్ చేసుకోవాలి. అప్పుడు బాగా అందంగా పచ్చగా కనపడతాయండి. ఇండోర్ ప్లాంట్స్కి మాత్రం ఇదేనండి పని. మనం ఏం చేయాల్సిన పని లేదు. వాటర్ ఇవ్వడం, మొక్కల్ని క్లీన్ చేసుకోవడం, ఆకుల్ని మొక్కల్ని క్లీన్ చేయడమేనండి. ఇంకా పెద్ద శ్రమ పడాల్సిన పని లేదు. అన్ని ఆకుల్ని క్లీన్ చేస్తున్నాను. బాగా దుమ్మండి, ట్రాఫిక్ మాత్రం ఆగనే ఆగదండి, నైట్ కూడా ఆగదు. ఇలా తుడుచుకోవాలండి. మనం లోపల పెట్టుకుంటే మాత్రం 2 రోజులకు ఒకసారి అలా తుడుస్తూ ఉండాలి. ఇలాంటి మొక్కలు పెంచుకుని ఆఫీస్ టేబుల్ పైన కానీ, టీవీ కౌంటర్ పైన కానీ, కిచెన్ కౌంటర్ పైన కానీ పెట్టుకోవచ్చండి. ఇవి చాలా బాగుంటాయి. చూడండి క్లీన్ చేసిన తర్వాత ఎంత బాగుందో. అన్నీ చేశాను క్లీనింగ్ ఆకుల్ని. చూసారండి క్లీన్ చేశాక ఎంత బాగుందో. ఈ మొక్కని ఆఫీస్ టేబుల్ పైన కానీ, టీవీ కౌంటర్ పైన కానీ పెట్టుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి, చాలా అందంగా ఉంటుంది. మంచి ఆక్సిజన్ ప్లాంట్ అండి ఫిలోడెండ్రాన్, చాలా బాగుంటుంది. మనీ ప్లాంట్ని కూడా క్లీన్ చేస్తున్నాను. ఈ మొక్క బుద్ధుడి దగ్గర ఉంటుందండి మనీ ప్లాంట్. ఇండోర్ ప్లాంట్స్ని మాత్రం ఇంకా ఆకులే కదండి, ఆకుల్ని క్లీన్ చేసుకుంటూ ఉండాలి. వింటర్ అయితే వారానికి ఒకసారి వాటర్ ఇవ్వాలి, సమ్మర్ అయితే 2-3 రోజులకు ఒకసారి ఇవ్వాలండి వాటర్. అంతేనండి పని మనకి. ఇలా నీట్గా క్లీన్ చేసుకోవాలి దుమ్ము.
చాలా బాగా పెరుగుతాయండి. చిన్న కుండీల్లో కూడా మొక్కలు చాలా అందంగా బ్యూటిఫుల్గా పెరుగుతాయి. చూస్తున్నారు కదా మీరు, చాలా బాగా వస్తాయి. మనీ ప్లాంట్ చూడండి, బిర్యానీ కుండ వేస్ట్ కదండి, వేస్ట్గా పక్కన పడేస్తాము మనం బిర్యానీ తిని. అలాంటి వేస్ట్ కుండలో కూడా నేను మనీ ప్లాంట్ వేసాను. చూడండి ఎంత బుషీగా, ఎంత అందంగా ఉందో. మనకి ఏది వేస్ట్ కాదండి. డబ్బాలు కానీ, బిర్యానీ కుండలు కానీ, ప్లాస్టిక్వి, మట్టివి కానీ దేనిలోనైనా పెంచుకోవచ్చండి మనము. కాకపోతే ఒకటండి, మొక్కలు పెంచుకోవాలనే ఇంట్రెస్ట్ అనేది ఉండాలి. ఇంట్రెస్ట్ ఉంటే ఏదైనా చేయగలమండి మనం. అప్పుడప్పుడు ఇలా క్లీన్ చేసుకుంటూ ఉండాలి మనం ఆకుల్ని. ఇట్లా నీట్గా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. కలుపు మొక్కల్ని తీసేస్తూ ఉండాలండి. అప్పుడు బాగా హెల్దీగా పచ్చగా పెరుగుతుంటాయి ఇండోర్ ప్లాంట్స్. పర్పుల్ హార్ట్ని కూడా క్లీన్ చేసుకుందాము. ఇలా ఎండిపోయినవన్నీ తీసేసుకోవాలి. తీసేసుకుంటే ప్లాంట్ అందంగా ఉంటుందండి మనకి. చాలా హ్యాపీ అనిపిస్తుందండి. ఎంత పెద్దగా పెరిగిందో అసలు మొక్క చిన్న కుండీలో. ఈ మొక్క చాలా డెలికేట్ అండి. మనం క్లీన్ చేస్తుంటేనే ఒక్కోసారి తునిగిపోతుంది. చాలా జాగ్రత్తగా క్లీన్ చేయాలి. ఇప్పుడు ఆకులు క్లీన్ చేస్తున్నాను. కలర్ బాగుంటుందండి, చాలా బాగుంటుంది. పెంచుకోవటం కూడా చాలా ఈజీ అండి. కొమ్మల్ని నాటుకుంటే ఈజీగా బతుకుతుంది. చాలా ఈజీగా పెంచుకోవచ్చు మనం. ఇండోర్ ప్లాంట్స్కి వింటర్ సీజన్లో లిక్విడ్స్ కూడా ఇవ్వనవసరం లేదండి. సమ్మర్లో మాత్రం అప్పుడప్పుడు ఇవ్వాల్సి వస్తుంది లిక్విడ్స్. మంచి మంచి లిక్విడ్స్ ఉన్నాయండి ఇండోర్ ప్లాంట్స్కి కూడా. బాగా పెరుగుతాయి ఆ లిక్విడ్స్ ఇస్తే. ఆకులన్నీ క్లీన్ చూసారా, క్లీన్ చేస్తుంటేనే పోతుంటాయండి ఆకులు. అందుకని చాలా జాగ్రత్తగా క్లీన్ చేయాలి. వారానికి ఒకసారి క్లీన్ చేయాలండి, లేదంటే దుమ్మే దుమ్ము మొక్కల నిండా. కొమ్మ కూడా క్లీన్ చేస్తున్నా. ఇలా క్లీన్ చేసుకుంటూ ఉండాలండి ఇండోర్ ప్లాంట్స్ని. ఇండోర్ ప్లాంట్స్ని పెంచుకుంటే మాత్రం ఈ పని ఉంటుందండి. ఆకుల్ని క్లీన్ చేసుకోవటం, మొక్కల్ని క్లీన్ చేసుకోవటం, లేదా ఏదైనా కలుపు మొక్కలు ఉంటే క్లీన్ చేయడం, అలాంటివి చేస్తూ ఉండాలండి. వారానికి 10 రోజులకి అలా చేస్తూ ఉండాలి ఇండోర్ ప్లాంట్స్కి. వింటర్ సీజన్లోనైతే లిక్విడ్స్ కూడా ఏమి ఇవ్వనవసరం లేదండి. వాటర్ ఇస్తే సరిపోతుంది. వారానికి ఒకసారి బాగా పెరుగుతాయి. సమ్మర్ సీజన్ అయితే మాత్రం 15 రోజులకు ఒకసారి లిక్విడ్స్ ఇస్తే బాగా పెరుగుతాయండి. ఈ మొక్కలకు కూడా పాపం సమ్మర్ కదండి, ఎండలు ఎక్కువగా ఉంటాయి కదా. అలాంటప్పుడు వీటికి కూడా 15 రోజులకు ఒకసారి లిక్విడ్స్ ఇచ్చామనుకోండి, ఇండోర్ ప్లాంట్స్కి బాగా పెరుగుతాయి. హెల్దీగా పచ్చగా ఉంటాయండి ఇంకా మొక్కలు. చూసారండి, చిన్న కుండీల్లో కూడా మనం ఎంత అందంగా పెంచుకోవచ్చో మొక్కల్ని. కొలియాస్ అయితే 2 కుండీల్లో ఉందండి. నాకు ఈ మొక్క చెప్పాను కదండి, ఈ మొక్క ఎంత ఇష్టమో అసలు. కుండి ఖాళీ ఉంటే చాలండి కొలియాస్ వేస్తూ ఉంటాను, అంత ఇష్టము ఈ మొక్క అంటే.
పర్పుల్ హార్ట్ కూడా చాలా బాగుంటుందండి కలర్ కూడా. మీరు కూడా చిన్న చిన్న కుండీల్లో కానీ లేదా మీ దగ్గర వేస్ట్గా ఉన్న డబ్బాలు, ప్లాస్టిక్ డబ్బాల్లో కానీ ఏవైనా వేస్ట్గా ఉంటాయి కదండి మన ఇంట్లో, వాటిల్లో మొక్కలు వేసుకొని పెంచుకోండి. పైసా ఖర్చు ఉండదండి. ఇవి కొమ్మల్ని నాటుకుంటే పెరుగుతాయి ఇండోర్ ప్లాంట్స్. మీ ఫ్రెండ్స్ దగ్గర కానీ, మీ బంధువుల దగ్గర కానీ, మీకు తెలిసిన వాళ్ళ దగ్గర కానీ మొక్కలుంటే కొమ్మల్ని తెచ్చుకుని వేస్ట్గా ఉన్న డబ్బాల్లో వేసేయండి. చాలా అందంగా, పచ్చగా, ఆరోగ్యంగా పెరుగుతాయి. మన ఇల్లు కూడా చూడటానికి అందంగా ఉంటుందండి. మన ఇల్లంతా ఆక్సిజన్ వస్తుంది. చూడండి, ఇప్పుడు చూస్తుంటే మీకు ఎట్లా అనిపిస్తుంది? అవన్నీ కూడా ఇండోర్ ప్లాంట్సేనండి. తర్వాత మీకు చూపిస్తాను ఒక్కొక్క మొక్క. ఈరోజు మాత్రం చిన్న కుండీల్లో పెంచినవి మాత్రమే చూపిస్తున్నాను మీకు. ఎందుకంటే మనం చిన్న చిన్న కుండీల్లో కూడా మొక్కల్ని పెంచుకోవచ్చు హ్యాపీగా. చిన్న చిన్న డబ్బాల్లో కూడా పెంచుకోవచ్చు. అందుకని చూపిస్తున్నానండి మీకు. చిన్న కుండీల్లో పెంచుకున్నా కూడా మన ఇంట్లో అందంగా ఉంటాయి. మనం ఎక్కడ కావాలనుకుంటే, ఏ ప్లేస్లో కావాలంటే, మన ఏ ప్లేస్ ఖాళీగా ఉంది అనిపిస్తే ఆ ప్లేస్లో మనం పెట్టుకోవచ్చు. ఈ చిన్న చిన్న కుండీల్లో పెంచుకొని చాలా అందంగా ఉంటాయి చూడటానికి. మనకు నచ్చిన మొక్కలు పెంచుకోవచ్చండి. అప్పుడు మనకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. మన ఇల్లు కూడా ప్రశాంతంగా ఉంటుంది. మన ఫ్యామిలీ మొత్తానికి ఆక్సిజన్ అందుతుందండి. అందుకని మీరు పైన పూల మొక్కలు అవి పెంచుకున్నా కానీ టెర్రస్ పైన, ఇంట్లో మాత్రం ఇండోర్ ప్లాంట్స్ని పెంచుకోండి. రకరకాలు ఉన్నాయండి, చాలా అందమైన ప్లాంట్స్ ఉన్నాయి ఇండోర్ ప్లాంట్స్లో కూడా. తులసి మొక్క చూడండి, చిన్న కుండీలు ఎలా పెరిగిందో, ఎంత పచ్చగా, ఎంత హెల్దీగా ఉందో. తులసి మొక్కను కూడా వేసానండి చిన్న కుండీలో. తులసి మంచి ఆక్సిజన్ ప్లాంట్ అండి. నేనైతే 2-3 కుండీల్లో వేసానండి తులసి మొక్కలు. కనీసం 2-3 మొక్కలైనా ఉండాలండి ఇంట్లో. తులసి మంచి ఆక్సిజన్ ప్లాంట్. మన ఫ్యామిలీకి ఆక్సిజన్ ఇస్తుంది, మంచి హ్యాపీనెస్ ఇస్తుందండి ఈ తులసి మొక్క. మంచి స్మెల్ వస్తుంది ఇంట్లో కూర్చున్నప్పుడు. తులసి మొక్కని అందరూ పెంచుకోండి. చూశారు కదండి, మనకి పెద్ద పెద్ద కుండీలు పెద్దవి అవసరం లేదండి. మన చిన్న కుండీలో, చిన్న డబ్బాలో కూడా పెంచుకోవచ్చు తులసి మొక్కని. తులసి ఖర్చు లేని మొక్క అండి. కొనాల్సిన పని కూడా లేదు, పైసా ఖర్చు ఉండదు. తులసి మొక్కను పెంచడానికి ఈజీగా పెంచుకోవచ్చండి. చూసారా ఎన్ని మొక్కలు వేసానో నేను చిన్న కుండీల్లో. మన ఇష్టం అండి, ఎన్ని రకాల మొక్కలైనా పెంచుకోవచ్చు చిన్న చిన్న కుండీల్లో, చిన్న చిన్న డబ్బాల్లో. మనకి చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి. నాకైతే ఈ మొక్కల్ని చూస్తుంటే చాలా హ్యాపీ అనిపిస్తుంది, చాలా ఆనందం వస్తుందండి. వీటిని చూస్తుంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది మొక్కల్ని చూస్తున్నప్పుడు. మీరు కూడా చిన్న చిన్న కుండీలు ఉన్నా కానీ, లేదా వేస్ట్ డబ్బాలు కానీ మీ ఇంట్లో ఉంటాయి కదండి, వాటిల్లో తప్పకుండా మీకు నచ్చిన మొక్కల్ని పెంచుకోండి. ఈజీ మెయింటెనెన్స్ అండి ఇండోర్ ప్లాంట్స్. మనం సమ్మర్లో మాత్రమే అప్పుడప్పుడు లిక్విడ్స్ ఇస్తే సరిపోతుంది. మిగతా టైం అంతా వాటర్ ఇస్తే చాలండి, బాగా పెరుగుతాయి. మీరు కూడా ట్రై చేయండి. చిన్న చిన్న మొక్కలకి వాటర్ ఇచ్చేద్దాము. తులసి మొక్కకి ఇస్తున్నా, కొలియాస్కి ఇస్తున్నా, లావెండర్కి ఇస్తున్నా, ఫిలోడెండ్రాన్, టేబుల్ రోజెస్, కొలియాస్, డిసెంబరాలు, వింకాస్, పర్పుల్ హార్ట్, లాస్ట్ మొక్క అండి మనీ ప్లాంట్. అన్ని మొక్కలకి వాటర్ ఇచ్చేసాను. చూడండి ఎన్ని మొక్కలు ఉన్నాయో, ఎంత బాగుందో, బ్యూటిఫుల్గా ఉన్నాయండి చిన్న కుండీల్లో కూడా మొక్కలు. మీరు కూడా ట్రై చేయండి.